ఆ సన్నాసులు సోషల్ మీడియాలో చేసే తప్పుడు ప్రచారం నాకు ఒక లెక్కన అని చెప్పి ఈ రోజు మీ అందరి ముందర నేను చెప్పదలుచుకున్నా. నెంబర్ 1 రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఇవాళ ప్రకటించింది. అందుకే మిత్రులారా, పరిపాలన మన చేత కాదని, మన వల్ల కాదని, పాలమూరు జిల్లా వాళ్ళకు పాలన చేత కాదని అవహేళన చేస్తున్న వాళ్లకు ఇదే దీటైన జవాబు. పాలమూరు వాళ్ళు తట్ట పని, పార పని, మట్టి పని కాదు, పరిపాలనలో కూడా నెంబర్ 1 గా దేశానికి ఆదర్శంగా నిలబడతామని, ఈ దేశానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నెంబర్ 1 గా తీర్చిదిద్దుతామని ఈ 16-17 నెలల్లో మనం నిరూపించినాం. కానీ ఇది సరిపోదు, ఇంకా ముందుకు వెళ్ళాలి అనంటే ప్రజలందరూ మమేకమై మనతో కలిసి వచ్చి మా అడుగులో అడిగేసి మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు నడపండి. అచ్చంపేటలో ఏ విధంగా అయితే ప్రతి రైతుకు సోలారు పంపు సెట్ ఇచ్చి విద్యుత్ అవసరం లేకుండా స్వయంగా ఆదాయాన్ని పెంచుకోవడానికి అచ్చంపేటను ఏ విధంగా ఆదర్శంగా తీర్చిదిద్దాలనుకుంటున్నామో తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రణాళికలు చేయాలి. ఏనాడు ఏ పేదల కోసం మా పెద్దలు పట్టి విక్రమార్క గారు చెప్పిండ్రు, ఈ దేశంలో ఈ భూమి మీద జరిగిన ఏ పోరాటమైనా భూమి కోసం లేదా స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటాలే. ఆనాడు తెల్లదొరలను ఓడించి తెల్లదొరలను తరిమి ఈ దేశ ప్రజలకు స్వేచ్ఛనిచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఆనాడు జల్ జమీన్ జంగల్ కావచ్చు, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగిన పోరాటాలు కావచ్చు, దొడ్డి కొమరయ్య కావచ్చు, కొమరం భీముడు కావచ్చు, చాకలి ఐలమ్మ కావచ్చు, లేకపోతే రామ్జీ గోండు కావచ్చు, సూరవరం ప్రతాప్ రెడ్డి కావచ్చు, ఈ పోరాటాలన్నీ స్వేచ్ఛ కోసం, భూమి కోసం జరిగిన పోరాటాలే. స్వేచ్ఛని దేశానికి ఇచ్చింది మా కాంగ్రెస్ పార్టీ. ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో ఈ దేశానికి స్వేచ్ఛను తీసుకొచ్చాం. స్వేచ్ఛను వచ్చిన దేశానికి రాజ్యాంగాన్ని అందించిన బిడ్డ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు మనకు హక్కులను కల్పించాడు. ఆ హక్కుల నేపథ్యంలోనే అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చినాం. ఆనాడు పివి నరసింహారావు గారు, ఇందిరాగాంధీ గారు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దొరల దగ్గర వేలాది ఎకరాల భూములుంటే దాదాపుగా 25 లక్షల ఎకరాల భూములను పేదలకు అసైన్మెంట్ పట్టాలు పంచిపెట్టిన పార్టీ. ఆత్మ గౌరవంగా బతకండి. గ్రామాలలో ఆత్మ గౌరవం అంటేనే భూమి. ఒక ఊర్లో ఒక వ్యక్తికి గౌరవం ఉందంటే నీకెంత భూమి ఉందయా, ఎన్ని అరకలు కట్టి నువ్వు దుక్కి దున్నుతున్నావు అనే దాన్ని బట్టి మన ఆత్మ గౌరవం. ఒకప్పుడు దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు భూమే లేదు. దొరల దగ్గరనో, రెడ్ల దగ్గరనో, పెట్టుబడులదారుల దగ్గరనో భూములుంటే వీళ్ళందరూ వాళ్ళ భూముల్లో వ్యక్తి చాకరీ చేస్తూ కూలీలుగా బతికేది. కానీ ఇందిరమ్మ వచ్చిన తర్వాత 25 లక్షల ఎకరాల భూమిని అసైన్మెంట్ పట్టాల పేరు మీద మీకు భూములు ఇవ్వబట్టి ఇవాళ మీరు ఆత్మ గౌరవంతో భూ యజమానులుగా ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ చెంచు బిడ్డలు భూమిలో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకొని ఈ రోజు అక్కడ చెట్లు నాటి ఉపాధి వచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇచ్చింది కాదా? ఇవాళ నిన్నగాక మొన్న జరిగిన పహల్గాం నేపథ్యంలో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగిన తర్వాత ప్రధానమంత్రి ఎట్లా ఉండాలంటే ఇందిరమ్మ లాగా ఉండాలి, నిటారుగా నిలబడి దేశాన్ని రక్షించాలి. పాకిస్తాన్ తోటి యుద్ధం చేసి యుద్ధంలో పాకిస్తాన్ 2 ముక్కలు చేసి ఒక ముక్క బంగ్లాదేశ్, 2వ ముక్క పాకిస్తాన్ అని ఇందిరమ్మ నిరూపించింది 54 ఏళ్ల క్రితం. అలాంటి పౌరుషం కలిగిన నాయకురాలు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటే 50 ఏళ్ల తర్వాత ఈ రోజు మీరు ఆలోచన చేయండి. ఎంతో మంది ప్రధానమంత్రులైన, ఎంతో మంది రాష్ట్రపతులైన, కానీ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో వాళ్ళ పేర్లు గుర్తు లేవు. కానీ ఏ గూడెంలో ఏ ఆదివాసి దగ్గరికి వెళ్ళి వాళ్ళని తలుపు తట్టండి, వాళ్ళ గుండెలోకి తొంగి చూడండి, వాళ్ళ గుండెల్లో ఇందిరమ్మ ఉన్నదా లేదా 50 ఏళ్ల తరువాత కూడా ఇవాళ పేదోడి గుండెల్లో, తండాలలో, గూడాలలో ఇందిరమ్మ ఉన్నది అంటే మన అమ్మ కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించింది, మన బాగు కోరుకున్నది, మన బతుకులు బాగు చేసింది. అంబులెన్స్ వచ్చింది, వచ్చినాక ఆక్సిజన్ మాస్కులు లేకపోతే ఫైర్ యాక్సిడెంట్ అయిన కాడికి ఏం లాభం? వాళ్ళ బాధ అంతా ఏంటంటే 17 మంది చిన్న పిల్లలు 8 మంది పోయినారు. ఇంతకంటే అన్యాయం ఉంటుందా సార్? దయచేసి ఇంతకంటే దుర్దినం మా జీవితంలో లేదని వాళ్ళు చెప్తున్నారు. మేము కూడా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, చచ్చిపోయినాక కాంపెన్సేషన్ ఒక 5 లక్షలు ఏదో ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కాదు, భవిష్యత్తులో ఇంకెవరు చావకుండా చూడండి.
భవిష్యత్తులో ఎవరికి ఇట్లాంటి దుర్మార్గమైన పరిస్థితి, ఇంత ఘోరమైన పరిస్థితి రాకుండా చూడండి. దయచేసి మీరు చేస్తున్నారు కొన్ని పనులు, ఇంకా మంచి పనులు చేయండి. అందాల పోటీలని వాటి మీద పెట్టిన శ్రద్ధ దీని మీద కూడా పెట్టండి. వాటి మీద పెట్టే ఖర్చు ఇక్కడ కూడా పెట్టండి. ఇక్కడనే కాదు, ఒక ఓల్డ్ సిటీ అనే కాదు, హైదరాబాద్ అనే కాదు, రాష్ట్రంలో ఏ మారుమూల పల్లె గాని పట్టణంలో గాని యాక్సిడెంట్ అయ్యింది అంటే వెంటనే ప్రాణాలు కాపాడుతందుకు కావాల్సిన సరుకు సరంజామా, మనుషులు, ట్రైనింగ్ ఇవన్నీ ఉండాలి. అవన్నీ ఉండకపోతే ఉత్తగానే వచ్చినాం పోయినామంటే కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు కూడా వచ్చేది ఉండే, కనీసం వచ్చి చూస్తే, ఎందుకంటే ఆయననే హోంమంత్రి, ఇంకొకరు ఎవరు లేరు. మరి ఆయన కిందికే ఫైర్ డిపార్ట్మెంట్ వస్తుంది, ఆయన కిందికే హోంశాఖ వస్తుంది. ఆయన వస్తే అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటారు, అధికారులు కూడా చేస్తారు. వాళ్ళు తనలాడేది వాళ్ళు తనలాడుతున్నారు. పోలీసు వాళ్ళు, మున్సిపల్ అధికారులు వాళ్ళు పాపం చేసే కాడికి చేస్తున్నారు. మరి వాళ్ళకి ఇచ్చిన కాంపెన్సేషన్ కూడా కరెక్ట్ కాదు. 5 లక్షలు ఇచ్చిండ్రు, ఇక అదేదో సరిపోతుంది అన్నట్టు. కానీ లోపల ప్రాణ నష్టం జరిగింది, ఆ కుటుంబమే ఇవాళ అతలకుతలమైంది. ఖచ్చితంగా కనీసం ఒక 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం.